ఎందుకని యేసుక్రీస్తు వారు ఆయన సేవ మీరు చూస్తే ఉదయం తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు, పెందల కడనే లేచి, ఒలీవ కొండనెక్కి పెందల కడనే లేచి అరణ్యంలోనికి వెళ్లి ఆయన రాత్రిపూట మళ్ళీ కొండెక్కేవాడు. ఉదయం సాయంత్రం ఆయన తండ్రితో గడిపేవాడు, మధ్యలో సేవ చేసేవాడు. ఎందుకంటారు? అదే ఇచ్చి వేసుకోవడం అంటే. ఆయన తండ్రి మనసుని ఎరిగిన వాడై కూడా ఎప్పుడు ఏం చేయాలో ఆయన కనుసన్నల్లో మెలుగుతూ, ఆయన చెప్పు చేతల్లో ఉంటూ ఆయన సేవ చేశాడు, లోబడుతూ. మీ సేవని నీ భార్య గాని, నీ తల్లి గాని, మీ నాన్న గాని, నీ మేనల్లుడు గాని నడిపించకూడదు. ఇప్పుడు సేవను ఎలా నిర్వచించుకుంటాం? సేవకు పిలిచిన వాడు చెప్పింది చేయడం, చెప్పినప్పుడు చేయడం, చెప్పిన విధంగా చేయడం. వాట్, హౌ, వెన్, ఈ మూడు ఎవరు నిర్ణయిస్తారు? ఆయన నిర్ణయిస్తాడు. నేనేం చేయాలి, దాన్ని ఎప్పుడు చేయాలి, దాన్ని ఎలా చేయాలి. పక్క చర్చిని చూసి నేను కాపీ కొట్టకూడదు. వాళ్ళు మీటింగ్లు పెడితే నేను మీటింగ్లు పెట్టకూడదు. వాళ్ళు సభలు పెడితే నేను సభలు పెట్టకూడదు. వాళ్ళు చర్చిలో జాజ్ కొడితే నేను జాజ్ కొట్టకూడదు. వాళ్ళు ఎగిరితే నేను ఎగరకూడదు. వాళ్ళు అరిస్తే నేను అరవకూడదు. వాళ్ళు ఈకో పెడితే నేను కూడా ఈకో పెట్టకూడదు. ఈకో పెట్టడం ఒక చర్చి నుంచి వచ్చింది, ఇప్పుడు అన్ని చర్చిలకు బాకింది. వాగ్దానాలు ఇవ్వడం ఒక చర్చి నుంచి వచ్చింది, అన్ని చర్చిలకు బాకింది. ఈ మ్యూజిక్ హోర్ ఒక చర్చి నుంచి వచ్చింది, అన్ని చర్చిలకు బాకింది. సంఘంలో నానా విధములైన పరిచర్యలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నానా విధమైన కృపావరములు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యూ కెనాట్ డిసైడ్, హీ హ్యాస్ టు డిసైడ్. అందుకని ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రభు దగ్గర కూర్చోవాలి. మొదట మన పిలుపుని నిర్ధారించుకోవాలి, తర్వాత మన సేవ ఏమిటో నిర్ధారించుకోవాలి, దాన్ని ఎప్పుడు ఎలా చేయాలో ఆయనను చూడాలి. అంతే.